మొక్క పెరుగుదలలో కణజాలాల పాత్ర ఏమిటో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. ఒకే విధమైన నిర్మాణం, విధులు కలిగిన కణాల సమూహాన్ని కణజాలం అంటారు. విభాజ్య కణజాలంలోని కణాలు చురుకుగా విభజిస్తూ మొక్క పెరుగుదలకు సహాయపడతాయి. వీటిలో చిక్కని కణద్రవ్యం, పలుచని కణకవచం, స్పష్టమైన కేంద్రకం ఉంటాయి. రిక్తికలు ఉండవు. అగ్ర విభాజ్య కణజాలం వేరు, కాండం అగ్రభాగాల్లో ఉండి పొడవును పెంచుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం వేరు, కాండం వ్యాసాన్ని అంటే మందాన్ని పెంచుతుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం కణుపుల దగ్గర ఉండి పెరుగుదలకు తోడ్పడుతుంది. అగ్రమంటే పొడవు, పార్శ్వమంటే మందం, మధ్యస్థం అంటే కణుపుల దగ్గర పెరుగుదల. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడి విభజన సామర్థ్యాన్ని కోల్పోయినవి శాశ్వత కణజాలాలు. ప్రత్యేక విధులకు కణాలు మారే ప్రక్రియను విభేదనం లేదా డిఫరెన్షియేషన్ అంటారు. మృదు కణజాలంలో సజీవ కణాలు, పలుచని కణకవచాలు, ఎక్కువ కణాంతరావకాశాలు ఉంటాయి. మృదు కణజాలం ప్రధానంగా ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. హరిత కణజాలంలో పత్రహరితం ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. వాయుగత కణజాలంలోని గాలి కుహరాలు నీటి మొక్కలు తేలడానికి సహాయపడతాయి. స్థూలకోణ కణజాలంలో సజీవ కణాల మూలల్లో కణకవచాలు మందంగా ఉంటాయి. స్థూలకోణ కణజాలం మొక్క భాగాలకు నమ్యత మరియు యాంత్రిక ఆధారం ఇస్తుంది. దురెండ కణజాలంలోని కణాలు సాధారణంగా నిర్జీవంగా ఉండి లిగ్నిన్తో దళసరి గోడలను కలిగి ఉంటాయి. దురెండ కణజాలం మొక్కకు గట్టిదనం, బలాన్ని అందిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలు కలిసి ఒకే పని చేస్తే అది సంక్లిష్ట శాశ్వత కణజాలం. దారువు లేదా జైలం వేరు నుంచి నీరు, ఖనిజ లవణాలను పైభాగాలకు రవాణా చేస్తుంది. దారువులో దారుకణాలు, దారునాళాలు, దారు మృదు కణజాలం, దారుతంతువులు ఉంటాయి. పోషక కణజాలం లేదా ఫ్లోయం ఆకుల్లో తయారైన ఆహారాన్ని మొక్క భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాలంలో చాలనీ నాళాలు, సహకణాలు, పోషక మృదు కణజాలం, పోషక తంతువులు ఉంటాయి.
ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. జైలం నీరు, ఫ్లోయం ఆహారాన్ని రవాణా చేస్తాయి. రక్షణ కణజాలాలు మొక్కను బాహ్య ప్రభావాల నుంచి కాపాడుతాయి. బాహ్య చర్మం మొక్క ఉపరితలాన్ని కప్పి నీటి నష్టం మరియు గాయాల నుంచి రక్షిస్తుంది. పత్రరంధ్రాలు వాయువుల మార్పిడి, బాష్పోత్సేకంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మూలకేశాలు శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచి నీరు, ఖనిజాల శోషణకు సహాయపడతాయి. క్యూటిన్ వంటి మైనపు పూత ఎడారి మొక్కలలో నీటి నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మొక్క వయసు పెరిగే కొద్దీ బాహ్యచర్మం స్థానంలో బెండ్లు లేదా వల్కలం ఏర్పడుతుంది. సుబరిన్ కణకవచాలలో ఉండి నీరు, గాలి చొరబడకుండా రక్షణ కల్పిస్తుంది. యాపికల్ అంటే పొడవు, జైలం అంటే నీరు, ఫ్లోయం అంటే ఆహారం, స్క్లెరెన్కైమా అంటే బలం,